అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో రాజకీయం రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. మొదట హైడ్రా, తర్వాత మూసి, ఇప్పుడు లఘుచర్ల ఘటన. కొడంగల్లో ఫార్మా కేటాయింపుకు సంబంధంగా అక్కడ గిరిజనుల భూములను ప్రభుత్వం లాక్కోబోతా ఉందనేటువంటి చర్చ నేపథ్యంలో అధికారులపైన జరిగిన దాడి. అక్కడ సురేష్ అనేటువంటిదే ప్రధానంగా ఆయనే సూత్రధారి, పాత్రధారి అనేటువంటిది అధికార పార్టీ చెప్తా ఉంది. ఇంకా ఆయనను అధికార పార్టీ పట్టుకోలేకపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు బీఆర్ఎస్ వెర్షన్ ఏంటి విందాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్తిక్ రెడ్డి ఉన్నారు పట్లోల. కార్తిక్ రెడ్డి గారు, సురేష్ ఇంతవరకు కనీసం ఆయన ఎక్కడున్నారంటూ ట్రేస్ చేయనటువంటి పరిస్థితి. ఒక క్లెయిమ్ చేస్తూ ఉన్నారు అధికార పార్టీ, మీ పార్టీ నేతతో ఎమ్మెల్సీ బండ ప్రకాష్తో రీసెంట్గా మాట్లాడారు అనేటువంటిది అధికార పార్టీ క్లెయిమ్ చేస్తూ ఉంది. నిర్ధారించాల్సింది ప్రభుత్వం. మధుబై, సురేష్ అనే వ్యక్తి ఎక్కడున్నాడు, సురేష్ నిజంగా ఆ యొక్క సంఘటనలో పాత్ర ఉన్నదా లేదా, ఓవరాల్గా దాంట్లో సంబంధించిన వాళ్ళు ఎవరు లేదని నిర్ధారించాల్సింది ప్రభుత్వం. విచిత్రం ఏంటంటే ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా, ఎటువంటి ఎంక్వైరీ లేకుండా దీంట్లో నరేందర్ రెడ్డికి సంబంధం ఉంది, నరేందర్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉందని ప్రభుత్వం ఒక డిసిషన్కి రావడం అంటేనే వీళ్ళకి ప్రీ డిఫైన్డ్గా ఒక ఆలోచన ఉంది. దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చుట్టూ తిప్పాలా, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చుట్టూ తిప్పాలనే ఒక ఆలోచన ఉంది. అటు నిజానికి జరిగింది ఏంటి, దాడి జరిగింది, అధికారుల మీద దాడి జరిగింది. ఆ దాడికి కారణం రైతులు. నిజానికి కూడా అక్కడ ఎవరు కూడా మా పంట పొలాలు ఏ విధంగా అక్వైర్ చేయాలని ఒక స్పష్టత లేకపోవడం, యాక్విజిషన్ తర్వాత వాళ్ళకి ఏమి ఇస్తారు ఇయ్యరు అని ఒక స్పష్టత లేకపోవడం, అక్కడున్న అధికారులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులకు ఏదైతే వాళ్ళని గురి చేసినారో దానికి రివోల్ట్ అయ్యి దానికి ఆ సంఘటన జరిగిందే. కానీ దాని వెనకాల కారణాలు వెతకడం, దాని వెనకాల ఈ నాయకులు ఉన్నారు, ఆ నాయకులు అని చెప్పడం ముమ్మాటి కాంగ్రెస్ పార్టీ దీని వెనకాల రాజకీయ కోణం ఉందని చెప్పక తప్పదు. మీరు సిబిఐ ఎంక్వైరీ కోరుతా ఉన్నారు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వరకు మీరు అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి? ఇక్కడ ప్రభుత్వం ఉంది, వాళ్ళు చేస్తున్నారు, వారే అధికారంలో ఉన్నారు. లేదండి, ఇక్కడ ప్రభుత్వం దీన్ని నిష్పక్షపాతంగా చేస్తున్నట్టు మాకు అనిపిస్తలేదు. ఒకటి. రెండు, బండి సంజయ్ గారు మొన్న మాట్లాడుతూ దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉందని, దీని వెనకాల నరేందర్ రెడ్డి ఉన్నాడని, దీని వెనకాల కేటీఆర్ ఉన్నాడని, ఖచ్చితంగా అలా అరెస్ట్ చేయాలని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడినప్పుడు మేము బండి సంజయ్ గారికి నేను కోరుతున్నా, దీన్ని మీరు సిబిఐ ఎంక్వైరీ వేయించండి, ప్రభుత్వాన్ని కోరండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి, సిబిఐ ఎంక్వైరీతో దీన్ని మేము విచారణ చేపిస్తామని. దీని వెనకాల నిజాలు ఏందో తెలిసిపోతాయి కదా ప్రజలకు కూడా. నిజంగా దీని వెనకాల కుట్ర జరిగిందా లేదా ప్రజలకు తెలుస్తుంది కదా. బండి సంజయ్ గారికి నేను కోరుకుంటున్నాను, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయించండి, లఘుచర్ల ఇన్సిడెంట్ మీద. దీని విషయాలన్నీ కూడా నిగ్గు తేల్చండి అని కోరుకుంటున్నాను. నిజంగా ఏం జరుగుతుంది లఘుచర్లలో? రేవంత్ రెడ్డి అల్లుడి ఫార్మా కంపెనీ కోసం, మ్యాక్స్ బియాన్ అనే కంపెనీ కోసం ఇదంతా భూసేకరణ చేయబోతా ఉన్నారా? జరుగుతున్న ప్రచారం నిజమేనా? ఈడీ కంప్లైంట్ చేశారు మీ పార్టీ నాయకులు. వాళ్ళ ఆర్భాటం చూస్తుంటే నాకు ఎందుకో దీని మీద అంత స్పెషల్గా ఎందుకు దృష్టి పెట్టారో నాకు అర్థమవుతలేదు మధుబాయ్. 14,000 ఎకరాలు హైదరాబాద్ పక్కనే మనకు ఫార్మాసిటీకి ల్యాండ్ ఉంది, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అయిపోయింది, దానికి పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది. అంతా రెడీగా ఉన్న ఇక్కడ హైదరాబాద్ పక్కన ఉన్న భూమిని వదిలేసి అంత దూరం తీసుకుపోతున్నారని దాని వెనకాల ఏదో మతలబు ఉందని ఖచ్చితంగా చెప్పక తప్పదు. దాని వెనకాల ఏదో మతలబు అయితే ఉన్నది. కంపెనీ పేరు చెప్తా ఉన్నారు. ఈడీకి కంప్లైంట్ చేసింది బీఆర్ఎస్ ఈరోజు అధికారికంగా. మ్యాక్స్ బియాన్ అనే దాంట్లో మొత్తం వాళ్ళ అల్లుడు మొత్తం 3 కుటుంబ సభ్యులకు సంబంధించిన పేర్లు డైరెక్టర్గా ఉన్నారు. ఒకరికి 12 లక్షల షేర్లు, మరొకరికి 21 లక్షల షేర్లు ఆ కంపెనీలో ఉన్నారు, డైరెక్టర్గా ఉన్నారండి. దీని మీద ఈడీ విచారణ చేయించాలా, సిబిఐ కూడా విచారణ చేసి దీని వెనకాల ఆర్థిక కోణం ఏంది, దీని వెనకాల క్రిమినల్ కోణం ఏమైంది, రెండు కూడా వెతకాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఐఎమ్ ఇన్వైటింగ్ ద సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్. లగచర్ ఇన్సిడెంట్లు ఏం జరిగిందో మీరు విచారణ చేయించండి ఈడీతో, సిబిఐతో. దీని వెనకాల ఎవరున్నారో నీకు తెలుసండి. ఒకటి, నిజంగానే మీరు అన్నట్టు 14,000 ఎకరాలకు పైగా ఇక్కడ సేకరించి ప్రభుత్వం సిద్ధంగా ఉంచిన భూమిని వాళ్ళు తీసుకోవట్లేదు. కొడంగల్లో ఫార్మా విలేజ్ పేరిట ఏర్పాటు చేయబోతున్నాడు. ఏంది రీజన్ ఏంటంటే నిజంగానే వాళ్ళకి అనుకూలకు భూసేకరణ చేయించి భూములు ఇవ్వడానికి వాళ్ళకి? దీనికి మధువే వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వానికి అనుభవం లేకపోవడం అని చెప్పాలి. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర 14,000 ఎకరాలు క్లియరెన్స్ అయ్యి, ఈసీ క్లియరెన్స్లు అయ్యి, ప్రజాభిప్రాయ సేకరణ జరిగి క్లియర్గా ఉన్న ల్యాండ్లో మీరు ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టకుండా హైదరాబాద్కి 150 కిలోమీటర్ల దూరం ఉన్న ఒక ల్యాండ్ని మీరు అక్కడ ఉన్న ట్రైబల్స్ని అందరిని ఎలగొట్టి, అది కూడా పంట పొలాలను తీసుకొని మీరు అక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలని మీరు ఆలోచన చేస్తున్నాం. వాటికి మీకు అనుభవం లేదు, అనాలోచిత చర్య. ఆ పైన దీని వెనకాల ఏదో మతలబు ఉందని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఇంకోటి కూడా మధుబాయ్, దీంట్లో నిన్న గాంధీ భవన్లో ఇక్కడ మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలనుకుంటున్నాం, ఇక్కడ మేము ఫార్మా ఇండస్ట్రీ కాదని అదొక మాట మార్చింది. ప్రభుత్వానికి క్లారిటీగా చెప్పాలి కదా. రోజుకో మాట పూటకో మాట మాట్లాడిన ప్రభుత్వం కాదు కదా. స్పష్టత ఇవ్వాల్సిన అసలు ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి కదా. సొంత నియోజకవర్గం ఎందుకు మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు? హ్యాండిల్ ద సిచ్యువేషన్. మీరు ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు, ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే,
మీరు ఒక పెద్దన్నలాగా తండ్రిలాగా పిలిచి మాట్లాడొచ్చు కదా, ఎందుకు వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తుండ్రు? దీని యొక్క పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, మీరు చూస్తూ ఉంటారు దాన్ని. కొండలరెడ్డి వెళ్తా ఉన్నారు, అక్కడ తిరుపతి రెడ్డి వెళ్తా ఉన్నారు, వీళ్ళ కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డి సోదరులు. వీటికి సంబంధించి ఆరోపణలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్. అంటే వాళ్ళ సొంత ఊరు, సొంత నియోజకవర్గం, వెళ్ళొద్దా, వెళ్తే తప్పేంటి అనేటువంటి కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తారు. 144 సెక్షన్ పెట్టినప్పుడు ఎవరు పోవద్దు కదా మధుభాయ్, మీరు ఎట్లా పోతారు ఒకరు, నేను ఎందుకు పోవద్దు? నేను ఆ ప్రాంతంలో ఉన్న ఎంపీలు డీకే అరుణ గారు, ఆ పైన ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఇద్దరు పోవాలని ప్రయత్నం చేసినా పోనీలేదు కదా ఊర్లోకి. మళ్ళీ తిరుపతి రెడ్డి గారు ఒకరు ఎట్లా పోతారు? 144 సెక్షన్ పెట్టినప్పుడు ఎవరు పోకుండా ఆపాలి. ఈ సబ్జెక్టివ్ డెసిషన్సే ప్రజలకు నచ్చట్లేవు. గిరిజనులు ఒక్కరే లేరు, బీసీలు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, ఇతర కులాల వాళ్ళు కూడా ఉన్నారు, అరెస్ట్ అయిన వాళ్ళు, ఆందోళన చేసిన వాళ్ళు. బీఆర్ఎస్ కేవలం గిరిజనుల ఎజెండా ముందు పెడతా ఉంది, గిరిజనులే ముందు చూపిస్తూ ఉంది అంటున్నారు. అట్లా ఏం లేదు మధువే, 90% దాంట్లో గిరిజనులే బాధితులు. మీరు ఒకసారి దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీ చూడండి, రిమాండ్ రిపోర్ట్ చూడండి, చాలా వాళ్ళకు పేర్లు మీరు గుర్తిస్తారు. దాని చాలా వరకు ఎస్టీలు, లంబాడీ సోదరులు ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున పోరాడడం. అట్లా బీసీలు ఉన్న వాళ్ళ తరఫున పోరాడతాం, లేదా అప్పర్ క్యాస్ట్ ఉన్నా కూడా కొట్లాడతాం వాళ్ళ తరఫున. అట్లేం లేదు, 90% ఎస్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున కొట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఇప్పుడు ఒకటి మీరు అడుగుతా ఉన్నారు, ఇవన్నీ ఈడీ, సిబిఐ కేంద్ర సంస్థలు వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటాయని. ఆర్ఎస్ బ్రదర్స్ అని మీరే అంటారు, రేవంత్ సంజయ్ అనేటువంటిది. మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కొడతారు మీరు. వేయరు కాబట్టి నిజానికి కూడా మీకు స్పష్టత ఉంటే, నిజాయితీ ఉంటే, ప్రజలకి ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలకి ఎవరైతే మొన్న దాడులు జరిగినాయో వాళ్ళకి నిజంగా నిగ్గు తేల్చాలని యొక్క మీలో స్పష్టత ఉంటే, నిజాయితీ ఉంటే మీరు ఎంక్వైరీ చేస్తారు. వేయరు కాబట్టి మేము అడుగుతున్నాం, ఈడీ సిబిఐ ఎంక్వైరీ వేయాలా, అక్కడ ఏం జరిగిందో క్లారిటీగా ప్రజలకు చెప్పాలా. ఓకే, మీరు ఇంకొక క్లెయిమ్ చేస్తూ ఉన్నారు, బీజేపీలో కేసీఆర్ అనుకూలత రేవంత్ అనుకూల వర్గాలుగా మారిపోయాయనేటువంటి. అదే మీ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ, మీకు ఎవరు వాళ్ళు? తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ గారి అనుకూల వ్యతిరేక వర్గాల్లో ఈరోజు చీలిపోయింది రాజకీయాలు. 6 నెలల్లోనే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ 6 నెలల్లోనే తెలంగాణలో ఒక స్పష్టమైన రాజకీయ క్లారిటీ వచ్చింది, కేసీఆర్ ఉండాలా వద్దా అనేది. అది ప్రతి ఐడియాలజీలో, ప్రతి ఒక్క సిద్ధాంతంలో, ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో కూడా ఇదే చర్చ నడుస్తున్నది, కేసీఆర్ ఉంటే బాగుండా లేకపోతే బాగుండని. రానున్న ఎలక్షన్స్లో ఫర్ కేసీఆర్ అగెన్స్ట్ కేసీఆర్ ఎలక్షన్ జరిగితే దాంట్లో బీజేపీలో కూడా స్పష్టంగా కేసీఆర్ అనుకూల వ్యతిరేక వర్గంగా ఆ పార్టీ కూడా చీలిపోయింది. అది మీకు స్పష్టంగా కనపడుతుంది. ఎవరు మీరు? కేసీఆర్ అనుకూల వర్గం అంటారు, రేవంత్ అనుకూల వర్గం అంటారు, ఎవరు వాళ్ళు? ప్రజలకు తెలుసు మధుబాయ్, చాలా మంది ఉన్నారు, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, మీరు అడిగినా చెప్పండి. మీకు అనుకూల వర్గం చెప్పకపోయినా రేవంత్కి అనుకూల వర్గం ఎవరు? చాలా మంది ఉన్నారు. బండి సంజయ్ గారు టీం కెప్టెన్, దానికి బండి సంజయ్ గారు టీం కెప్టెన్, ఆ టీంలో చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకా నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు. కానీ బీజేపీ పార్టీ మాత్రం ఫర్ కేసీఆర్ అగెన్స్ట్ కేసీఆర్ వర్గాలుగా మారిపోయింది. ఇది కార్తిక్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, బీజేపీలో ఉన్నటువంటి నాయకులే 2 వర్గాలుగా విడిపోయాయి. ఒకరు కేసీఆర్కి అనుకూల వర్గం, మరొకరు రేవంత్కి అనుకూల వర్గంగా మారిపోయినటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.